నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రశ్న రావణ్ ఈ వ్యక్తి పేరు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చకైతే దారితీసింది. ఏదైతే ఒక దళిత క్రిస్టియన్ మహాసభకు గెస్ట్గా వెళ్ళినటువంటి ప్రశ్న రావణ్ అక్కడ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పైన పిఠాపురంలో, మచిలీపట్నంలో, సర్పవరంలో, అలాగే గన్నవరంలో కూడా ఆయన పైన కేసులు పెట్టారు. ఆ కేసులకు బెయిల్ వచ్చాయి. ఆ బయటకు వచ్చిన తర్వాత ఆయన పైన మళ్ళీ ఒకసారి దేశద్రోహం కేసు కూడా బయట పెట్టారు. అసలు దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారు అని ఒకసారి మనం గమనిస్తే మాత్రం ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూర జోసెఫ్ అనే వ్యక్తి ఎవరికి కూడా సరిగ్గా తెలియదు. కేవలం ఒక యూట్యూబ్ ఛానల్లో, ఒక ఫేస్బుక్లలో తనకు ఇష్టం వచ్చినట్టు తన నచ్చిన వ్యాఖ్యలు చేసుకుంటూ ఆయన వెళ్తూ ఉండేవాడు. ఈ దళిత క్రిస్టియన్ సభలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆయన టార్గెట్గా చేసుకొని మాట్లాడారో అప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు ఆయన టార్గెట్ చేసి ఆయనను బెతకడం, ఆయనను బయటికి తీయడం జరిగింది. ఆయన పైన కేసులు పెట్టడంతో అప్పుడు ఈ ప్రశ్న రావణ్ ఎవడు, అసలు ఇతను ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశాడు, ఇతని నేపథ్యం ఏంటి అని చెప్పి అందరూ తన యొక్క ప్రశ్న యూట్యూబ్ ఛానల్ని వెతకడం, అందులో ఏముంది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ వచ్చారు. అందులో భాగంగా ఆ ఛానల్ని గమనిస్తే మాత్రం ముఖ్యంగా భారతదేశం పైన వ్యతిరేకత, తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి అనుసంబంధంగా వ్యాఖ్యలు చేయడం, అలాగే హిందూ ధర్మం పైన, హిందూ సనాతన ధర్మాన్ని అవలంబించే వారిపైన దూషణలు చేయడం, నోటికి అడ్డు అదుపు లేకుండా తనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఈ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఆ యూట్యూబ్ ఛానల్ని, ఆ సామాజిక మాధ్యమాన్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అందులో భాగంగానే ఒక మావోయిస్టు, ఉగ్రవాది, తీవ్రవాది అయినటువంటి హిడ్మాకు సంబంధించి ఆయన మాట్లాడడం, దాన్ని ప్రేరేపించడం, తీవ్రవాదాన్ని ప్రేరేపించడం, తీవ్రవాదానికి అనుకూలంగా మాట్లాడడం, దాన్ని సమర్థించడం అనేటువంటి రకాలుగా ఆయన వీడియోలు చేస్తూ వెళ్ళాడు. అలాగే ఉగ్రవాదానికి సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఏదైతే అటాక్ జరిగిందో ఉగ్రవాదులకు మనోభావాలు ఉండవా అనే ఒక టైటిల్ పెట్టి కూడా ఆయన ఒక ఆపరేషన్ సింధూర్ని, అలాగే భారతదేశ ఆర్మీని, భారతదేశ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన అయితే మాట్లాడడం జరిగింది. ఇటువంటి అనేక అంశాలను ఆయన యొక్క యూట్యూబ్ ఛానల్లో గుర్తించడం ద్వారా ఆయన పైన ఒక జనసేన నాయకుడు గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం చేశారు. ఆ కేసును పరిశీలించిన తర్వాత యూఏపీఏ చట్టం కింద దాదాపు 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దేశద్రోహం కింద, అలాగే తీవ్రవాదాన్ని వ్యాప్తి చెందే విధంగా, తీవ్రవాదానికి అనుకూలంగా వ్యవహరించడం విధంగా, అలాగే భారతదేశానికి హెచ్చరించే విధంగా పలు రకాలుగా ఆయన పైన అయితే సెక్షన్లు నమోదు చేసి జైలుకి అయితే పంపించారు. 14 రోజుల రిమాండ్ కూడా ఇస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు అయితే ఇచ్చారు. ఇక్కడి వరకు సీన్ ఒకలాగా ఉంటే ఈ ప్రశ్న రావణ్ పైన ఎప్పుడైతే యూఏపీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేశారో అప్పటి వరకు తన పైన పెట్టినటువంటి యొక్క కేసులు ఏవైతే ఉన్నాయో, దురుద్దేశపు మాటలు మాట్లాడడం, దానికి సంబంధించినటువంటి అడ్వకేట్గా వ్యవహరించినటువంటి మాజీ మెజిస్ట్రేట్ జడశ్రవణ్ వాటిని వాదిస్తూ వస్తున్నారు. ఆయన బెయిల్ కూడా ఇప్పించారు. అలాగే గన్నవరానికి సంబంధించి ఏదైతే దేశద్రోహం కేసు పెట్టారో ఆ కేసు పెట్టిన తర్వాత కూడా ఆయన వాదించడం, దానికి ప్రభుత్వం సంబంధించి పోలీసులు ఆయన పైన గట్టి శిక్షలు పెట్టడం, యూఏపీఏ కింద ఆయన లోపలికి వేయడం జరిగింది. ఆ తర్వాత ఉన్నట్టుండి కూడా ఈ శ్రవణ్కి, ఈ యొక్క ప్రశ్న రావణ్కి సంబంధించినటువంటి కేసులో శ్రవణ్ తప్పుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లీగల్ టీం ఈ యొక్క కేసును టేకాఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు సీన్ అనేది టర్న్ అయింది. ఎందుకు ఈ ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి, ఈ ప్రశ్న అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి సీఈఓగా చెప్పినటువంటి గగన, అలాగే ఇతరులు కూడా మేము కేవలం ప్రశ్నించేటువంటి వ్యక్తులను ప్రశ్నించడమే నేరమైందా, ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ప్రశ్నించడం నేరమైందా, మా గొంతులను తొక్కాలని చెప్పి చూస్తున్నారు, అందుకే అక్రమ కేసులు పెట్టారు అని చెప్పి అప్పటి వరకు చెప్పేటువంటి వారు ఉన్నట్టుండి వైఎస్ఆర్సీపీ స్టాండ్ వైపు వెళ్ళారు. వారికి వైఎస్ఆర్సీపీ లీగల్ టీం కూడా పనిచేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఈ యొక్క ప్రశ్న రావణ్కి సంబంధించినటువంటి ఈ ప్రశ్న ఛానల్ పైన, అలాగే సీఈఓ గగన పైన, ఈ ప్రశ్న ఛానల్కి ఇచ్చినటువంటి రెంట్కి ఇచ్చినటువంటి ఫ్లాట్ ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆ నాయకుడు ఇంద్రసేనారెడ్డికి సంబంధించిగా గుర్తించారు. దీనికి సంబంధించి గన్నవరం పోలీసులు కూడా వీరికి నోటీసులు ఇవ్వడం, వారిని పిలవడం, వారిని ఎంక్వైరీ చేయడం, నిన్న కూడా ఎంక్వైరీ చేశారు. ఇంకా మహిళ గగన 6 గంటల వరకు ఉండకూడదు కాబట్టి ఆమెను మళ్ళీ రేపు విచారణకు రమ్మని పంపించి, అలాగే ఇంద్రసేనారెడ్డి కాసేపు విచారించి పంపించారు, మళ్ళీ విచారణకు రమ్మని చెప్పారు. ఈ టోటల్ ఎపిసోడ్లో ప్రశ్న రావణ్ అనేటువంటి ఒక అలియాస్ బచ్చలకూర జోసెఫ్ అనే వ్యక్తి నేపథ్యం చూస్తే మాత్రం అతను పూర్తిగా తాను ఒక క్రిస్టియన్ అని చెప్పుకోకుండా,
తను ఒక హిందువునని చెప్పుకోకుండా ఏ మతానికి సంబంధించినవని కాదు, నేను నాస్తికవాదిని, హేతువాదిని అని చెప్పుకుంటూ ఉంటాడు. అటువంటి వ్యక్తి మాత్రం ఒక ధర్మం పైన విషయాన్ని చెమ్ముతూ కొంతమందిని మాత్రమే టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. అతను ఎందుకు చేస్తున్నాడు, దాని వెనుక గల కారణాలు ఏంటి అనేటువంటి శోధించేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. అందులో దేశద్రోహం అనేది కూడా ఒకటి బయటపడింది. దాంతోపాటు ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇరు మతాల మధ్య, ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రశ్న జోసెఫ్ అలియాస్ బచ్చలకూర జోసెఫ్ అనేటువంటి వ్యక్తి పనిచేశాడని చెప్పి పోలీసులు గుర్తించారు. దానికి అనుగుణంగా వాళ్ళు విచారణ కూడా చేస్తున్నారు. ఆ యొక్క ప్రశ్న రావణ్కి సంబంధించిన ఫోన్లో కూడా కొన్ని వివరాలను కూడా సేకరిస్తూ వస్తూ ఉన్నారు. మరి ఈ ప్రశ్న రావనటువంటి వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్లో ఏదైతే తను చేసుకుంటూ ఉన్నారో, ఒక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తూ చేసుకుంటూ వీడియోలు ఉన్నారో, వాటికి వైసీపీకి ఆ సంబంధం ఏంటి, దీని వెనుక ఎవరున్నారు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా దీని వెనుక ఉండి ఒక ఎజెండాతోటి ఆ ప్రజల్లోకి ఈ ఛానల్ని పుషప్ చేసేటువంటి పరిస్థితి చేశారా? ఆ గగన ఎవరైతే సీఈఓ ఉన్నారో గగనకు ఆ యొక్క ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఇంద్ర సేనారెడ్డి సంబంధం ఏంటి, వాళ్ళు ఎందుకు ఈ ప్రశ్నకు ఆ ఫ్లాట్ని ఛానల్కి రెంట్ని ఇచ్చారు అని చెప్పి ఎటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే జరుపుతూ ఉన్నారు. అలాగే ఈ ప్రశ్న రావణ్ సంబంధించి ఈ యొక్క ప్రశ్న మెయిన్ యూట్యూబ్తో పాటు ఇంకొక 3 ఛానల్ కూడా ఉన్నట్టుగా పోలీసులు కూడా గుర్తించారు. వాటిలో ఎటువంటి ఫీడ్ను పెట్టారు, ఎటువంటి వార్తలు ప్రచురించారు, వాటి వెనుక ఎవరెవరు ఉన్నారు, వీటి అసలు ఉద్దేశం ఏంటి, ప్రజల్లో ఎటువంటి విఘాతాన్ని, ఎటువంటి ఘర్షణలు చేపట్టాలని చెప్పి వీళ్ళు తెరలేపాలని చెప్పి చూస్తూ ఉన్నారనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. మొత్తానికి కూడా ఆ యొక్క ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి అసలు ఒక సాధారణ వ్యక్తి అలా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పుడు దేశద్రోహం కేసులో ఇరికేంత వరకు ఎలా వెళ్ళారు, అతని వెనుక ఎవరు ఉన్నారు, అతనికి ఎవరు సపోర్ట్ చేశారు, అతను ఇంత ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఒక వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేసిన వ్యక్తి ఎందుకు ఇంత ముందుకు వచ్చి ఇంత విచ్చలవిడితనంతో, ఇంత దురుసుతనంతో ఆ ఉగ్రవాదానికి ప్రజలను, యువతను ఆకర్షించే విధంగా వీడియోలు చేసేంత వరకు వెళ్ళాడనే ఉద్దేశంతో ఆయనను ఎవరు మోటివేట్ చేశారు, ఆయన వెనుక ఎవరు ఉన్నారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఇప్పటి వరకు విచారణ చేస్తూ ఉన్నారు. ఇంకా విచారణ కూడా జరుగుతూ ఉంది. ఆయన విచారణకు అప్పగించాలని, కస్టడీకి అప్పగించాలని కోర్టును కూడా వారు కోరుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ బచ్చలకూర జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే చర్చ అయితే నడుస్తుంది. ఆయనను ఇప్పుడు అందరికీ ప్రజల్లో కూడా ముఖ్యంగా ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ కనుసన్నల్లోనే నడుస్తూ ఉన్నారని, దానికి అనుగుణంగానే వైఎస్ఆర్సీపీ లీగల్ టీం కూడా వీరికి బయటికి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని, బహిరంగంగానే ఈ ప్రశ్న సంబంధించినటువంటి ఛానల్కి సంబంధించిన సీఈఓ గగన కూడా ఆమె జగన్మోహన్ రెడ్డిని మాకు సహాయం చేయండి అని చెప్పి వేడుకోవడం, అందుకు అనుగుణంగానే మా టీం పనిచేస్తుందని చెప్పి అంబటి రాంబాబు కూడా బహిరంగంగానే వెల్లడించే అంశాలు కూడా బయటకు వచ్చాయి. ఇక దీంతో ఇది ఒక ప్రశ్న ఛానల్ కాకుండా ఇది వైఎస్ఆర్సీపీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వానికి మధ్య వార్గానైతే మారినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఒక యూట్యూబ్ ఛానల్ నడిపేటువంటి వ్యక్తి ఒక సమావేశానికి, ఒక మహాసభకు వచ్చి అక్కడ కొన్ని ఆ సభకు సంబంధించినవి కాకుండా ఒక సభకు సంబంధం లేనటువంటి అనుకూలమైనటువంటి రీతిలో ఒక డిప్యూటీ సీఎం మీద, ఒక సీఎం మీద, ఒక ఆధ్యాత్మిక ప్రచారకుడి మీద అనుకూడని పద్ధతిలో అనుకూడని మాటలు మాట్లాడుతూ ఆ తర్వాత తన యొక్క రికార్డ్స్లో మాత్రం తన యొక్క గతంలో చూసుకుంటే అతను దేశద్రోహాన్ని పురికొల్పే విధంగా, యువతను చెడగొట్టే విధంగా, నక్సలిజం వైపు నడిపే విధంగా వీడియోలు చేయడం, ఉగ్రవాదానికి అనుకూలంగా కూడా వీడియోలు చేయడం, అలాగే ఇప్పుడు ఈ ఇరు మతాల మధ్య విద్వేషాలు చెలరేగే విధంగా వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలపైన కూడా ఇప్పుడు ఆయన అయితే చర్చ వచ్చింది. ఆ చర్చ కాసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పుషింగ్ తోటి యొక్క అంతా కూడా నడుస్తోంది అని కూడా వాదనలు కూడా వినిపించేటువంటి అంశం కూడా బయటకు వచ్చింది. అయినా కూడా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు బహిరంగంగానే బాటంగానే ఈ ప్రశ్న రావణ్ను బయటకు తీసుకురావడానికి వారి యొక్క లీగల్ టీం కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రశ్న రావణ్కి సంబంధించినటువంటి ఒక 3 ఛానల్ను కూడా గుర్తించి వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా బయటకు తీసి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎవరెవరు వాటికి డబ్బులు పంపారు, ఎవరెవరు ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తూ వచ్చారు, గగన ఎవరి అండదండలతో ఈ ఛానల్ నడుపుతూ వస్తుంది, దానికి సంబంధించినటువంటి టోటల్ ట్రాన్సాక్షన్స్ అలాగే టోటల్ అంశాలను, దాని బ్యాక్ బోన్ ఎవరు ఉన్నారనేటువంటి పూర్తి సమాచారాన్ని కూడా పోలీసులు అయితే ఇప్పుడు తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే గగనను అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇంద్ర సేనారెడ్డిని కూడా పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రశ్నకు సంబంధించినటువంటి పూర్తి ఛానల్కి సంబంధించిన పూర్తి సమాచారం కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి.